ఒక బూస్ట్ ఎనర్జీ ఏంటిదంటే ప్రేక్షకులు, మనం ఇచ్చే చప్పట్లు అనమాట. సో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులైనా సరే, స్నేహితులైనా సరే, అభిమానులైనా సరే, కళాకారులను అభిమానించే మనసున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. ఎస్పెషల్లీ మా గురుజీ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, చేతుకున్న వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టాలి అనేసి. సో మళ్ళీ ఒకసారి అసలు చప్పట్లు కొట్టడం అంటే ఇలా కొట్టారా నుంచి, అలాగే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి, అలాగే తెలంగాణ స్టేట్ కల్చరల్ అంటే జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలుగా మేబీ నా ప్రొఫెషన్స్ నాకుంటాయి. భర్త అనేది, తండ్రి అనేది అవన్నీ నేను నమ్మను. ఎవరు ఏం చేస్తున్నారు, మనకు ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే, ఎవరి పేరు మనం వాడుతున్నాం అనేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఒక లేడీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి అయినా, ప్రతి స్టూడెంట్ అయినా, ప్రతి అమ్మాయి, ఇప్పుడు చిన్న అమ్మాయి మనకు అంబాసిడర్, ఈ పిల్లని ఎంత క్యూట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. సో వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొడదాము. మనకు రెవితంతా తల్లిదండ్రులు ఇచ్చినందుకు, అంటే మనల్ని కన్నందుకు వాళ్ళని మనం గౌరవిస్తున్నాం. మన సంస్కారాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాము, మన సనాతన ధర్మాన్ని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాము అనేసి ఒక్క క్షణం ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరికి వచ్చిన విధానంలో వాళ్ళు మా తల్లిదండ్రులకే చెప్పేది ఉంటాను. నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను మా తల్లికి, తండ్రికి. స్పెసిఫిక్గా మా ఆయన ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నందుకు. పెళ్ళైన తర్వాత కూడా అందరూ చాలా మంది వరకు నేను చూసినంత వరకు ఆపేయండి, మీరు ఆపేయండి, వద్దు, ఫలానా వాళ్ళు ఉంటారు, ఫలానా నేను చూస్తారు, చేస్తారని చెప్పి ఎన్నో విధాలుగా చెప్పి ఆపుతారు. ఆ సమస్య నాకు అసలా లేదు. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు ఉన్నప్పుడు, ఇప్పుడు లేరు ఆయన, మా ఆయన అందరూ నాకు సపోర్టివ్గా ఉంటారు. నా పేరు విజయ్ అండి. నా భార్య అనుదీప్తి. తను పెళ్ళైనప్పటి నుంచి డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో తన ఇంట్రెస్ట్ చూసి నేను కూడా కంటిన్యూ చేయించాను. ఇంకొంచెం ఎక్స్పర్టైజ్ చేపించి, కొంచెం మళ్ళీ సర్టిఫికేట్ డిప్లొమా చేపించి, ఎక్స్పర్టైజ్ చేపించి తను ఇంతటి స్టేజ్కి వచ్చేంత వరకు కష్టపడేలాగా చేశాను. వెన్నుదన్నుగా ఉన్నాను.